ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలోని 1వ వార్డులో సుగుణమ్మ అనే మహిళా ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఇల్లు మొత్తం అంటుకుంది. పొగలు రావడంతో ఇంటి పక్కవారు వెంటనే ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం దగ్ధమైపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. సుగుణమ్మ పరిగి మున్సిపాలిటీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇల్లు అంటుకుందని విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న 75,000 రూపాయలు మొత్తం పూర్తయ్యాయి. 2 తులాల బంగారం కూడా కనిపించడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉదయాన్నే తన కొడుకు 75,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడని, ఇలా బూడిదవటంతో బోర్న విలపిస్తోంది. ఇన్సూరెన్స్ ఇట్లా ఉంటే మేము ఫైర్ అటెండెన్స్ వస్తుంది మా దగ్గర చెప్తున్నా. ఎన్ని ఉన్నాయంట ఆమె ఎక్కడ కొంచెం ఇక్కడ రాక చెప్తే వచ్చినాయి పైసలు కూడా పట్టకపోయినాయి. 2 తులాల బంగారం కూడా అనుకుంటే ఆ డబ్బులు వేసి పెట్టించి దాని పక్క ఆ డబ్బనే లేదు. ఒకటే దొరికింది మాకు ఆధారం. ఎన్ని పైసలు పెట్టినావు? 75,000. 75,000 నుంచి పెట్టింది నా కొడుకు. అందులో ఇందకొని నుండి ఒకటే నచ్చి పెట్టింది. బండి తెచ్చుకుంటా అమ్మరే పాటలని ఇచ్చుకొని వాడే ఆయన చేయకుండా వాడే పెట్టింది. నేను ఒకటాన పెట్టకుంటే అందుకొని ఇందకొని పెడుతుంటాను. ఇవాళ మీరు తీర వేయించి రేపు తెచ్చుకుంటావా బండి ఆట అని అన్నాను. కొంచెం చెప్పిన మళ్ళీ మేము అత్తమ్మ అన్న పేరు పద్దాము గ్రామ పంచాయతీలో పనిచేస్తాం మున్సిపల్గా. తన మధ్యాహ్నం భోజనం చేసుకుని డ్యూటీ పోయిన టైంలో ఎవరు లేరంటో ఇల్లు అనుకుపోయింది. అందరూ పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేసరికి వచ్చేసరికి ఇల్లు మొత్తం అనుకుపోయింది. పొద్దున్నే ఆమె 75,000 తెచ్చి తన కొడుకు పండు తెచ్చుకుంటే ఇంట్లో పెట్టింది మా బామ్మకి. ఆ 75,000 కాలిపోయినా 2 తులాలు బంగారం ఉన్నాక బంగారం కాలిపోయింది. ఏం లేదు, కట్టుబట్టతో మిగిలి ఉన్నారు. నీరాజేశ్వరి గారు వాళ్ళు చాలా పేదవాళ్ళు, గ్రామ పంచాయతీలో పని చేసుకుంటారు. అదే వాళ్ళ పరిస్థితి. చిగురాలపల్లి విలేజ్ నుండి 30 సంవత్సరాల క్రితం వలస వచ్చి ఇక్కడే ఉన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. దీని మీద గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని మాకు